భారత్ పాకిస్తాన్ మధ్య సోమవారం సాయంత్రం డీజీఎంఓల చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇరు దేశాలు కీలక డిమాండ్లు ముందు పెట్టనున్నట్టు తెలుస్తుంది. ముందుగా భారత్ 3 కీలక డిమాండ్లు పెట్టనున్నట్టు సమాచారం. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సాయం నిలిపేయాలి, మసూద్ అజార్, హఫీజ్, దావూద్ ఇబ్రహీంను భారత్కు అప్పగించాలి, అలాగే పీఓకేను కూడా అప్పగించాలనే డిమాండ్లు భారత చర్చల్లో ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ డిమాండ్లు పరిశీలిస్తే సింధు జలాలను వెంటనే విడుదల చేయాలి, ఆపరేషన్ సింధూరును ఆపివేయాలి, పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్ను నిందించొద్దు, మా పౌరులను చంపామని భారత్ ఒప్పుకోవాలనే డిమాండ్లు ఉన్నట్లు సమాచారం. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఇరు దేశాలు ఇంకా ఇతర అంశాలపై కూడా ఓ ఒప్పందానికి రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించిన సంగతి తెలిసిందే. మరి ఇది కొనసాగుతుందా లేదా అనేది చర్చల తర్వాత తెలియనుంది. ఇరు దేశాల మధ్య జరగనున్న ఈ చర్చలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 56 ఏళ్ల మసూద్ అజార్ పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు వ్యవస్థాపకుడు. 2016లో పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా ఉగ్రదాడి సహా భారత్లో అనేక ఉగ్రదాడులకు ఈ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పాల్పడింది. 2001లో పార్లమెంటుపై దాడి, 2008 ముంబై దాడుల్లో కూడా మసూద్ అజార్ ప్రమేయం ఉంది. ఇక 2016లో ఆఫ్ఘనిస్తాన్లోని మజార్ ఏ షరీఫ్ లోని భారత కాన్సులేటుపై జరిగిన దాడికి మసూద్ అజార్ మాస్టర్ మైండ్గా వ్యవహరించాడు. ఇక మసూద్ అజార్ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజార్ ఒకప్పుడు భారత ఏజెన్సీల అదుపులోనే ఉండేవాడు. అయితే ఎయిర్ ఇండియాకు చెందిన IC-814 విమానాన్ని మసూద్ అజార్ సన్నిహితులు హైజాక్ చేసి విడిపించుకున్నారు. 1999 డిసెంబర్లో నేపాల్లోని ఖాట్మండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానాన్ని 5 ఉగ్రవాదులు హైజాక్ చేసి అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తరలించారు. భారత ఏజెన్సీల అదుపులో ఉన్న బందీలను విడుదల చేస్తేనే విమానంలో ఉన్న వారిని విడిచిపెడతామని డిమాండ్ చేశారు. దీంతో మసూద్ అజార్తో పాటు మరో 2 ఉగ్రవాదులను భారత్ విడుదల చేయాల్సి వచ్చింది. ఇక గత కొన్నేళ్లుగా మసూద్ అజార్ పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందుతున్నాడనేది బహిరంగ రహస్యమే. అయినప్పటికీ ఆ దేశం మాత్రం వాటిని తీవ్రంగా ఖండిస్తోంది. భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తల మధ్య ఉగ్రవాది హఫీజ్ సయీద్ను విడుదల చేయాలని పాకిస్తాన్ ప్లాన్ చేసింది. శిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేసింది. భారత పాకిస్తాన్ యుద్ధం మధ్య పాకిస్తాన్ కొత్త ఎత్తుగడ వేసింది. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూరుతో ఉలిక్కిపడిన పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాద నాయకులకు స్వేచ్ఛగా వ్యవహరించబోతుంది. అంటే భారతదేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న హఫీజ్ సయీద్ జైలు నుంచి విడుదలై పాకిస్తాన్లో స్వేచ్ఛగా దున్నపోతులా తిరిగే అవకాశం పాకిస్తాన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాది హఫీజ్ సయీద్ పట్ల దయతో ఉంది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ను జైలు నుంచి చట్టబద్ధంగా విడుదల చేయడానికి పాకిస్తాన్లో అన్ని సన్నాహాలు జరిగాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను భారతదేశం కూల్చివేసినప్పటి నుంచి పాకిస్తాన్ అశాంతిగా మారింది. ఇప్పుడు ఈ ఉగ్రవాద కేంద్రాలను తిరిగి సృష్టించడం హఫీజ్ సయీద్కి అంత తేలిక కాదు. పైగా భారత్ దాడులతో ఉగ్రవాదులు బాగా భయపడ్డారు. తాము ఎక్కడున్నా భారత్ తరిమి చంపగలదు అని వారికి అర్థమైంది. దానితో వారిలో కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది. దాన్ని తిరిగి లేపటానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ఉగ్రవాదుల్ని రిలీజ్ చేయాలి అనుకుంటుంది. తద్వారా తమ ప్రభుత్వం ఉగ్రవాదులకు అండగానే ఉంది అనే మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది. ఇందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
గురువారం రాత్రి పాకిస్తాన్ భారత్పై డ్రోన్ మిస్సైలు, ఫైటర్ జెట్లతో దాడులకు యత్నించగా వాటిని భారత్ తిప్పికొట్టింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. దీంతో పాకిస్తాన్లో భయాందోళన నెలకొన్నాయి. అయితే అండర్ వరల్డ్ డాన్ అయిన దావూద్ ఇబ్రాహీం పాకిస్తాన్లోనే ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దావూద్ ఇబ్రాహీం పాకిస్తాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా దావూద్ ఇబ్రాహీం పాకిస్తాన్లోనే ఉంటున్ననేది చర్చ నడుస్తుంది. గతంలో పాకిస్తానే అతన్ని రక్షించి కరాచీలో సురక్షితంగా ఉంచిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రతరమైతే భారత భద్రతా దళాలు కరాచీ, ఇస్లామాబాద్కు చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో వీటికి భయపడే దావూద్ ఇబ్రాహీం పాకిస్తాన్ నుంచి పారిపోయినట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు దావూద్ గురించి వస్తున్న వార్తలను భారత భద్రతా సంస్థలు పర్యవేక్షిస్తున్నాయని తెలుస్తుంది. అయితే దావూద్ పాకిస్తాన్లో మరో ప్రాంతంలో దాక్కొని ఉండే అవకాశం ఉందని, భారత్ను తప్పుదారి పట్టించేందుకే అతడు దేశం విడిచి పారిపోయాడని ఉద్దేశపూర్వకంగా పుకార్లు పుట్టిస్తున్నారని కూడా పలువురు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పాక్ దాడులను భారత్ తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. దీంతో పాకిస్తాన్పై మరోసారి భారత్ విరుచుకుపడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల బడా డాన్కి మర్చిపోలేని గుణపాఠం చెప్పింది మన ఆపరేషన్ సింధూర్. ఉగ్రవాదం కళ్ళ ముందే పేకమేడలా కూలిపోయింది. తట్టుకోలేక గొల్లుమని ఏడ్చాడు. అంతలోనే బాధ లేదు, భయము లేదంటూ విర్రవీగాడు. ఫ్యామిలీ అంతా నేల కొరిగినా ఆ ఉగ్ర ముష్కరుడు మాత్రం వాగుతూనే ఉన్నాడు. ఉగ్ర శిబిరాలు నేలమట్టమైన విర్రవీగుతూనే ఉన్నాడు. అలాంటి ఉగ్ర ముష్కరుడికి దుష్ట పాకిస్తాన్ ప్రత్యేక నజరానా ప్రకటించింది. కరడుగట్టిన అండర్ గ్రౌండ్ ఉగ్రవాది మసూద్ అజార్కు 14 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు పాకిస్తాన్ సర్కార్ సన్నద్ధమవుతుంది. ఆపరేషన్ సింధూరులో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలందరికీ ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం షుహాద్ ప్యాకేజీని ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఇంటిపై భారత సైన్యం దాడి చేసింది. బహవల్పూర్లో ఉన్న మసూద్ ఇల్లు నేలమట్టం చేసింది. ఈ ఘటనలో మసూద్తో సంబంధం ఉన్న 14 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ కారణంగానే పాకిస్తాన్ ప్రభుత్వం షుహాద్ ప్యాకేజ్ నుండి మసూద్కు 14 కోట్లు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది ఇలా ఉంటే దాడి తర్వాత మసూద్ అజార్ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశాడు. భారతదేశం చేసిన ఆపరేషన్ వల్ల తన అక్క, బావమర్దితో పాటు అతని పిల్లలు మరణించారని మసూద్ చెప్పాడు. దీని తర్వాత మసూద్ సోదరుడు రవూఫ్ మరణంపై కూడా వార్త బయటికి వచ్చింది. పాకిస్తాన్ మీడియా ప్రకారం ఈ దాడిలో రవూఫ్ కూడా మరణించాడు. ఈ మరణాల వార్త విన్న తర్వాత మసూద్ చాలా కలత చెందాడు. మసూద్ ఒక లేఖ విడుదల చేశాడు. నేను ఇప్పుడు జీవించాలని అనుకోవటం లేదు, నేను కూడా ఇప్పుడు చనిపోవాలనుకుంటున్నాను అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. మసూద్ కుటుంబానికి చెందిన ఉగ్రవాదులందరినీ చంపారు. వారందరికీ మసూద్ సంరక్షకుడు. మసూద్ బావమర్ది తన సొంత మదర్సాలో పిల్లలకు శిక్షణ ఇచ్చేవాడు. సోదరి కూడా మసూద్ ఇంట్లో నివసించేది. అదేవిధంగా అతని సోదరుడు జైషేతో సంబంధం కలిగి ఉన్నాడు. కాందహార్ విమాన హైజాక్ కేసులో ప్రధాన సూత్రధారి కూడా. అంటే ప్రకటించిన పరిహారం మొత్తం ప్రకారం ప్రతి ఉగ్రవాదికి మసూద్కు ₹1 కోటి చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అయితే బహవల్పూర్లో చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన డబ్బు ఎవరికిస్తారన్న దానిపై పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజార్ బహవల్పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఇదే. బహవల్పూర్ పాక్లో 12వ అతిపెద్ద నగరం. ఇక్కడున్న జామియా మసీద్, సుభాన్ అల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మహమ్మద్ టెర్రర్ ప్లాన్స్ వేస్తుంది. దాదాపు 18 ఎకరాల్లో ఉంది ఆ సంస్థ టెర్రర్ క్యాంప్. దాన్ని సమాధి చేయడంతో మసూద్ అజార్ రగిలిపోతున్నాడు. పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుండి మసూద్ అజార్ అజ్ఞాతంలో ఉన్నాడు.
మసూద్ అజార్ మొదట్లో హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థతో మొదలుపెట్టి 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. మసూద్ అజార్ని 1994లో భారత ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. అతన్ని విడిపించేందుకు ఉగ్రవాదులు 1999లో భారత విమానాన్ని హైజాక్ చేశారు. దీంతో అతనితో పాటు మరో 2 భారత్ విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతన్ని మట్టు పెట్టేందుకు భారత్ ఆర్మీ దూకుడు మీదుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మసూద్ అజార్ పరిస్థితి ఏంటన్నది ఎవరికీ తెలియట్లేదు. మసూద్ అజార్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎప్పుడూ హై సెక్యూరిటీ కల్పించే పాకిస్తాన్ ప్రభుత్వమే అతనికి సెక్యూరిటీ కల్పించిందా, లేక మరెక్కడైనా దక్కున్నాడా అన్నది తెలియట్లేదు. అంతేకాదు, ప్రతీకారం తప్పదన్న లేక అతనిదేనా, లేకపోతే ఉగ్రగురువు పోవటంతో అతని తోకలు ఎవరైనా వదిలారా అన్న డౌట్ కూడా కనిపిస్తుంది. మరోవైపు మసూద్ అజార్పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కథ మిగిలే ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.